రవి అన్న నా పేరు. నేను డాన్సర్ని. ఆ, అంత మంచిగా అనిపిస్తలేదన్న. ఎందుకంటే ఈ మన సీఎం రేవంత్ రెడ్డి మంచిగా చేయట్లేదు, పరిపాలన బాగాలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా నెగిటివ్ వస్తుంది ఆయన గురించి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు అన్న, ఫ్రీ బస్సు పెట్టిరు, ఓన్లీ లేడీస్కే పెట్టిరు. వాళ్ళేమో బస్సులలో కొట్టుకొని వస్తున్నారు సీట్లు దొరకట్లేదని. పైసలు ఇచ్చి మగవాళ్ళు పైసలు ఇచ్చి నిలబడాల్సి వస్తుంది బస్సులల్లో. ఆడవాళ్ళు ఏం కూర్చుంటున్నారు, కనీసం మగవాళ్ళకు సీట్లు దొరకట్లేదు బస్సులో. ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఏమో సీట్లలో కూర్చుంటున్నారు. పైసలు పెట్టి జర్నీ చేసే వాళ్ళు ఏమో నిలబడి డోర్ పక్కన ఏలాడుకుంటూ జర్నీ చేయాల్సి వస్తుంది. అది అవును, లేదు ముందు నుంచే ఎక్కుతారు. కాకపోతే మొన్న ఏం జరిగిందంటే రీసెంట్ గా కనీసం డ్రైవర్ కూడా ప్లేస్ ఇవ్వలేదు. డ్రైవర్ లోపల పోవడానికి కూడా ప్లేస్ ఇవ్వలేదు. ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. డ్రైవరు ఇబ్బంది పడి ఆయన మన రేవంత్ రెడ్డి గురించి కూడా చాలా నెగిటివ్ గా చెప్పిండు. ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా పాపం ఉపాధి లేకుండా అయిపోతుంది. ఉచిత పథకాలు మంచిదే అన్న పెట్టడం. కాకపోతే ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే ఈ ఉచిత పథకాలు వర్తిస్తాయని అంటుండు. ఒకవేళ గెలవకపోతే ఈ వర్తించవా, చేయడా? అదే అన్న, అదే 6 గ్యారెంటీలు ఉచిత పథకాలు దాంట్లోనే ఉన్నది. అది ఇప్పుడు కేంద్రంలో గెలవకపోతే ఈ వర్తించవా తెలంగాణలో? ఇప్పుడు ఓట్లేసి గెలిపించారు ఆయన నమ్మి. చాలా మందికి ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాళ్ళు కోచింగులు తీసుకుంటారు, లక్షలు లక్షలు పెట్టి కోచింగులు తీసుకుంటారు. పాపం వాళ్ళు అప్పు సప్పు తెచ్చుకొని ఇక్కడ చదువుకుంటారు. కనీసం జాబులు వేస్తలేరు, మంచి జాబులు. ఆ పోలీస్ జాబులు తప్ప ఏమి వేయట్లేరు. అది ఏదన్నా అది ఇంతవరకు నోటిఫికేషన్ వెళ్ళలే బయటికి, ఇంకా అవ్వలేదు. చెప్పిండు, జస్ట్ అట్లా చెప్పిండు ఇట్లా వేస్తామని చెప్పి, కానీ ఆ నోటిఫికేషన్ పలానా డేట్ లో వేస్తాము, పలానా డేట్ లో వదులుతామని చెప్పి ఏం చెప్పలేదు. అది కల్పించలేరు అనుకుంటున్నా. మళ్ళీ కేసీఆర్ నెక్స్ట్ టైం కూడా ఈసారి చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డిని. 3 నెలలకే ఇట్లా చేసిండు. ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాలించాలి ఆయన. ఇంకా ఏం చేస్తాడో తెలంగాణని ఇప్పుడు. కేసీఆర్ గారిదే నెంబర్ 1 అన్న. నువ్వు ఎక్కడ పోయి అడిగినా కూడా ఇదే చెప్తారు విలేజ్లలో. ఓడిపోయారంటే ఇప్పుడు సిటీలో గెలిపించుకున్నారు చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, తెలుసు ఎంత డెవలప్ చేసిండు హైదరాబాద్. అందరు చూస్తూనే ఉన్నారు. ఊర్లలో కూడా ప్రతి ఒక్క చెరువులు నిండినాయి, పొలాలు చేసుకుంటారు మంచిగా రైతులు. ఊర్లలో ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పుడు మాటలు విని వాళ్ళు రేవంత్ రెడ్డికి ఓటేయడం జరిగింది. ఇప్పుడు పోయి నువ్వు ఊర్లో అడిగినా కూడా రైతులు ప్రతి ఒక్కరు మేము అనవసరంగా ఇట్లా రేవంత్ రెడ్డికి ఓటేసినామని చెప్తారు ఖచ్చితంగా. పర్లేదన్న, ఇంతవరకు పర్లేదు. ఇదైతే మంచిగా లేదన్న, కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు. అవుతారన్న, ఇప్పుడు ఖచ్చితంగా అవుతారు. ఉచిత పథకాలు అంటే ఇప్పుడు ఆయన ఉచిత పథకాలు అది కేంద్రంలో గెలుస్తాడా గెలవడా అనేది మనకు తెలియదు. ఓకేనా, మరి అక్కడ గెలిస్తేనే ఇక్కడ ఇవన్నీ సక్సెస్ అవుతాయని చెప్పిండు. ఒకవేళ గెలవకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు పథకాలన్నీ బందే. మొన్న రీసెంట్ గా పెట్టిర్రు, ఏది అన్ని ఆన్లైన్ లో చేసిర్రు, మొత్తం పేపర్స్ మొత్తం నింపి పెట్టిర్రు. అదన్నీ తీసుకుపోయి ఎన్నో చెత్త కుండీలో పడేసిరంట. కనీసము దానికి ఒక బ్యాంక్ అకౌంట్ అడగలేదు, ఫోన్ నెంబర్ అడగలేదు, ఏం అడగలేదు. ఓన్లీ ఆధార్ కార్డు మొత్తం ఆ డీటెయిల్స్, ఇంటి నెంబరు, ఇంటి విలేజ్ అడ్రస్ అవన్నీ అడిగారు, కానీ ఫోన్ నెంబర్ అడగలేదు. ఇప్పుడు ఉచిత పథకాలు అన్నాడు. ఇప్పుడు మనీ వేయాలంటే ఎట్లా వేస్తాడు? బ్యాంక్ అకౌంట్లోనేగా. ఎట్లా వేస్తాడు? వెళ్ళేస్తాడు. అది అన్ని తీసుకుపోయి చెత్త కుండీలో పడేసిరంట. అది చూడాలన్నా, చూడాలి. అది కూడా చూడాలి. ఒక సంవత్సరం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చి ఆయన 3 నెలలు అయింది కదా. 3 నెలల్లో చాలా మంది నెగిటివ్గానే చెప్తున్నారు ప్రజెంట్ అయితే. ఒక 1 ఇయర్ చూడండి. అది కాకపోతే ఏం చేస్తారో తప్పదు. ఇక దింపుడు అంటే అది ఇక బై ఎలక్షన్ పెడితే బాగుంటుంది. ఈజీ కాదు కాబట్టి ఇక ఆయన్నే భరించాలి. ఇక అసంతృప్తి ఉందన్న ప్రతి ఒక్కరికి.